ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాణానికి ప్రమాదం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడం ఇప్పుడు సంచలనంగా మారింది. పవన్ కు ఏకంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు రాతపూర్వకంగా అఫీషియల్ నోట్ పంపారు. కేంద్ర అధికారులు జాగ్రత్తగా ఉండాలని, దూకుడుగా వెళ్లొద్దని, ముందస్తు ప్రయాణాల విషయంలో పోలీసు భద్రతతోనే వెళ్లాలని సూచించినట్లు సమాచారం. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎవరికి టార్గెట్ గా మారనే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు తాను మావోయిస్టు భావజాలాన్ని ఇష్టపడతానని చెప్పిన పవన్ కు ఆయన తీరు మావోయిస్టులకు నచ్చడం లేదు. కేంద్రంలో మోడీ సర్కారు నిలబడడానికి కూడా పవన్ కారణమయ్యారు. మోడీ మనసులో నేనున్నానని పవన్ ఈ మధ్య చెప్పారు. ఆ కారణంగానే పవన్ కళ్యాణ్ ను బీజేపీకి దగ్గర వ్యక్తిగా చూస్తున్నారని తెలుస్తోంది. మావోయిస్టులు బీజేపీకి మద్దతు ఇవ్వడంపై బహిరంగంగానే పవన్ ను హెచ్చరించారు. ఆయన విధానాలు సరికావని, మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వంతపాడద్దని సూచించారు. ఏపీ పోలీసులను కూడా కేంద్ర నిఘా వర్గం అలర్ట్ చేసింది. మరి ఆ హెచ్చరికల తీవ్రత కేంద్ర భద్రత మీద ఆధారపడి ఉంటుంది. మొత్తంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పవన్ కళ్యాణ్ ని చంపేవారు అస్సలే ఉండరు. ఇది నిజం. కాబట్టి పవన్ కళ్యాణ్ కి బయట నుంచే ప్రమాదం పొంచి ఉందా అనే అనుమానమే ఇక్కడ ఉంది.